పత్తాలు ఆడేటోళ్ళు, బెట్టింగులు పెట్టేటోళ్ళు, గుండ్లాట ఆడేటోళ్ళ ముచ్చట ఎరకనే కదా ఎట్లుంటుందో. ఎప్పుడు ఒక్కటే ఆలోచన, అప్పు కావాలి, అప్పు 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 అంటారు. అప్పు కోసం ఎన్ని తప్పులైనా చేస్తారు. అర్రే వాళ్ళు అట్లున్నారంటే అందులో పైసలు పోగొట్టుకుంటారు. ఏం చేయాలో తెలవక నెత్తి పని చేయక ఆగమాగమవుతారు. వాళ్ళు తప్ప మీ లెవెల్లా అప్పు అప్పు అని కలవరిచ్చేటోళ్ళు ఉండరు కావచ్చు. అగో మళ్ళేదో కావాలట. సారు తిప్పలేందో చూద్దాం పారి. అప్పులేంది గీ తిప్పలేంది. రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడో కదా రేవంత్ సారు. ప్రతి రాష్ట్రానికి కేంద్రం ఒక లిమిట్ పెడుతుంది. దాని పరిస్థితిని బట్టి, వచ్చే ఆదాయాలను బట్టి, అవసరాలను బట్టి ఇంత తీసుకోవాలి, ఇట్లియాలి అని చెబుతుంది. గా లెక్కంతా ఓడిచిపోయింది. ఏడాదికి 50,000 కోట్ల దాకా తీసుకోవచ్చంటే అప్పుడే 48,000 కోట్లు గుంజుకొచ్చిండు సారు. గీ ఢిల్లీ తిరుగుళ్ళన్నీ కేంద్రం నుంచి పథకాలు తెద్దాం, నిధులు పట్టుకొద్దామని గానట్టుంది. అప్పులు తెద్దామని తిరుగుతాడు కావచ్చు రేవంత్ సారు. ఎక్కడ 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 దొరుకుతుంది అప్పు అని నిద్దట్లా కూడా కలవరిస్తున్నాడు కావచ్చు. బంగారం అసొంటి రాష్ట్రాన్ని బద్నాం చేసేటందుకు బంక పట్టుకున్నట్టే పట్టుకున్నాడు కదా. మళ్ళా సార్ అందుకున్న కొత్త రాగం ఏందట, అప్పు అడకొచ్చుకునేటందుకు లిమిట్ ఉండొద్దట. నాకు శానా అప్పు కావాలి అని ఆర్బీఐకు రిక్వెస్ట్లు పోతున్నాయట రాష్ట్రం కెంచి. ఒక దిక్కుకెంచేమో అప్పులు తెస్తున్నాడు, ఇంకో దిక్కేమో భూములు అమ్ముతున్నాడు. రాయదుర్గంలో భూముల వేలం చూస్తూనే ఉన్నాం కదా. 100 కోట్లకు అడ్డంగా అమ్మిండు. ఇంకెన్ని అమ్ముతారో, ఇంకెంత ఆగం పట్టిస్తారో కదా సీఎం సారు. అయినా నాకు ఒక ముచ్చట అర్థం కాదు. గటు దిక్కు బస్సు ఛార్జీలు పెంచుడు, ఇటు దిక్కు భూములు అమ్ముడు, ఇంకో దిక్కేమో అప్పులు తెచ్చుడు. ఈ పైసలన్నీ ఎటుపోతున్నాయి? ఆడోళ్లకు 2,500 ఇచ్చిండా? లేదు. పెళ్ళైన ఆడవిళ్లకు తులం బంగారం ఇచ్చిండా? గది లేదు. పింఛను 4,000 చేసిండా? గా సోయే లేదు. రైతు భరోసా ఏమన్నా సక్కగిస్తున్నాడా? 15,000 అని 3,000తోని మజాక్లాడుతున్నాడు. గా ఇచ్చేదన్నా సక్కగిస్తలేడు. మరి ఖజానాకొచ్చే పైసలన్నీ పొతం పెట్టి కూడా ఇన్ని తెస్తున్నారంటే గా ఖజానాకేమన్నా బొక్క పడ్డదంటారా? మూసి వరదల ఏమన్నా కొట్టకపోయిందా ఎట్టా? అప్పులు సల్లగుండా అప్పులు కావాలన్నట, అప్పులు.